విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నట్లు భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు కుర్మిల శ్రీను, పొనగంటి మేఘనా శ్రీనివాస్, వేముల జ్యోతి, శ్రీకాంత్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లోని వంటగదిని పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా వారు భోజనం వడ్డించారు. హాస్టల్లోని పలు చోట్ల లైట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఇప్పటి వరకు ఎందుకు లైట్లు అమర్చలేదని సంబంధిత శాఖ అధికారికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు లైట్లు అమర్చి సమస్యను పరిష్కరించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. హాస్టల్ ఆవరణలో నీళ్లు నిలిచిపోగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్య విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రాజీ పడకుండా వారికి నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కృష్ణ కాలనీ ఎస్టీ హాస్టల్ను మేము, మా కౌన్సిలర్లు, మా పార్టీకి సంబంధించిన లీడర్లమంతా కలిసి విజిట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ఎస్టీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, బీసీ హాస్టల్ కానీ, మైనార్టీ హాస్టల్ కానీ ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఆరోగ్యంగా ఉండి మంచి ఫుడ్ తీసుకొని స్నాక్స్ కానీ ప్రతిది కూడా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కంటే రేట్లు పెంచడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా పిల్లలు తినేటువంటి తిండి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ తీసుకుంటారు, స్నాక్స్ కానీ టిఫిన్ కానీ ఎట్లా తీసుకుంటారని చెప్పి ఎట్లా పెడతారని ఇప్పుడు పిల్లలను కూడా అందరినీ అడిగి తెలుసుకోవడం జరిగింది. వారితో కలిసి భోంచేయడం కూడా జరిగింది. వారు పిల్లలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన నుండి ఫుడ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మాకు ఇంటికాడనైతే ఎట్లా తింటానమో హాస్టల్లో కూడా అదే రకంగా తింటానమని సంతోషంగా చెప్పడం జరిగింది. వారితో కలిసి మేము కూడా భోజనం చేయడం జరిగింది. చాలా మంచి భోజనం. మేము మన ఇంటికాడనైతే ఎట్లా వండుకొని తింటామో అదే రకంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాస్తవానికి పిల్లల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండద్దు అనేది ఎనీ టైం రాత్రి పగలు ఏ టైంలో పిల్లలకు ఎలాంటి హాస్టళ్లలో కానీ కాలేజీలలో కానీ పిల్లలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకోవాలనే ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అట్లాగే మా ఎమ్మెల్యే భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లకు ప్రాధాన్యతనిస్తూ ఏ చిన్న అవసరం ఉన్నదన్న వారికి ఎంబటే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి చెప్పి అవిటిని చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రోజు మేము చిన్న ఈ లైట్లు కానీ చిన్న అవసరాలు ఉన్నాయని చెప్తే ఎంబడే మా మున్సిపాలిటీ సిబ్బందిని పిలిచి అవి కూడా ఎంబడే లైట్లు పెట్టేయడం జరిగింది. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి హాస్టళ్లను అన్నిటిని కూడా మేము ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ టీచర్లను కానీ, కుక్కులను కానీ, వంటకు సంబంధించిన సిబ్బందిని కానీ వారందరినీ కూడా అలర్ట్ చేస్తూ, ఎందుకంటే పిల్లలు ఏదేదో పల్లెటూర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటా ఉన్నారు. వారు మా కుటుంబ సభ్యుల లెక్క. ఇంటి పిల్లలు అయితే ఎట్లా చూసుకుంటామో వారిని కూడా మేము కంటికి రెప్పలాగా చూసుకోవడానికి మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్ను, స్కూల్ను కూడా కౌన్సిలర్లు కానీ మేము కానీ మా పాలక వర్గం ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మేము ఈరోజు ఇక్కడ పరిస్థితులు ఎత్తున్నాయని విజిట్ చేయడం జరిగింది. వారికి సంబంధించిన బ్లీచింగ్ పౌడర్ కానీ, లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంకే అవసరాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురారి, మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. ఎమ్మటే మీకున్న సమస్యలను కూడా సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ హాస్టలే కాదు, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ జయశంకర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ హాస్టల్ కానీ, ఏ స్కూల్ కానీ చదువుల విషయంలో, విద్యా వైద్యం విషయంలో మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ 6 నిమిషాలు వీటి మీద దృష్టి సారిస్తాడు. కాబట్టి మమ్మల్ని కూడా అలర్ట్ చేసిండు, తనిఖీ చేస్తూ ఉండాలని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే ఈరోజు మేము ఈ హాస్టల్ను కూడా విజిట్ చేయడం జరిగింది.